ఎడపల్లి మండలంలోని కూర్నపల్లి గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడిపై ఏనుగు పట్టి దాడి చేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయలు వేతనం అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని నూర్జహాన్ డిమాండ్ చేశారు. కోటగిరిలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బాబు జగజీవన్ రావు యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లో నిర్బంధించిన కారణంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత పిలుపు మేరకు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా పరిశీలించారు. మూసి అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.